బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనకి శ్రీమద్ భగవద్గీతలో ఒక చక్కటి చాలా ఆనందకరమైనటువంటి శబ్దం ఉంటుంది. అదే మన్మనాభవ. అంటే మీ మనస్సుని నా యందు కేంద్రీకృతం చేసి మీ ప్రతి కర్మని చేయండి అని పరంపిత పరమాత్మ భగవంతుడు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అష్ట దరిద్రాలను తొలగించి అష్ట కష్టాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను ఇచ్చి మనకి ఆనందాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు పరమాత్ముడు భగవంతుడు. ఇంకా అష్టదరిద్రాలు అంటే కొన్నిసార్లు అంత బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణంగా అప్పులు చేస్తాము. రుణం యొక్క బాధ అనండి, అన్నీ బాగున్నాయి, సడన్గా కొన్ని అనారోగ్యాలని ఫేస్ చేస్తూ ఉంటాము. ధనానికి లోటు కలుగుతూ ఉంటుంది. మనకి వార్ధక్యము, ముసలితనం వచ్చినప్పుడు మనల్ని చూసుకునేటువంటి వాళ్ళు లేకుండా పోవటము, లేదా అన్నీ ఉన్నప్పటికీ ఇష్టం లేకపోయినా ఇతరులని అడిగేటువంటి యాచించాల్సినటువంటి సమయం రావడము, కష్టపడటము, లేదా ఇంకా ఏదైనా కొన్ని అనుకోని సమస్యలు రావడము, ఇటువంటివన్నో మనం చూస్తూ ఉంటాము. లేదా అంతా బాగున్నాం, అన్నీ బాగున్నాయి, ఏదో ఒక రకంగా ఏదో ఒకరి వైపు నుంచి మనకి కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంటే శత్రువుల యొక్క బాధ అనండి. సో ఇటువంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన జీవితంలో లేకుండా ఉండాలి. మన తలపైన ఎప్పుడూ కూడా రాహుకేతు దశ లేకుండా బృహస్పతి దశ ఉండాలి అంటే మనం ఎప్పుడు సత్కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి. అందరికీ తెలిసిందే. ఈరోజు నా జీవితంలో నేను పొందుతున్నటువంటి దుఃఖము, బాధ గత జన్మ కర్మల యొక్క ఫలము అని అది ఈ రకంగా సమాప్తి అవుతుంది అని తెలుసు. మరి పుణ్యకర్మలు చేస్తే అదృష్టము, భాగ్యము, ఐశ్వర్యము అని తెలుసు. మరి పుణ్యకర్మ చెయ్యాలి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నెగిటివ్ కర్మని తొలగించుకోవాలి అని అంటే దానికి పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే నీ మనస్సుని నా యందు పెట్టు. చాలా చక్కటి అద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి శ్లోకము. అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. మనం ఎన్నో రకాల యోగాలు చేస్తూ ఉంటాము. అంటే కర్మయోగం చూసాము, అనగా ఏ కర్మ చేస్తున్నా కానీ పరమాత్మ స్మృతిలో ఉండి పరమాత్మ నాకు తోడుగా ఉంటూ పరమాత్మ చేయిస్తున్నారు అనేటువంటి కర్మయోగము. పరమాత్ముని ప్రేమలో ఆనందంలో లవలీనమవుతూ చేసేటువంటి భక్తి యోగము. సర్వేశ్వరుని యొక్క మహావాక్యాలని మన బుద్ధి రూపీ పాత్ర నిండా పెట్టుకొని చేసేటువంటి జ్ఞానయోగము. ఇవన్నీ తెలుసు, అనుభవం ఉంది. మరి అభ్యాసము కూడా ఒక గొప్ప యోగము అని చెప్తున్నారు పరమాత్మ. ఎందుకంటే మనం భక్తి చేసేటప్పుడైనా లేదా భగవంతుని ముందు కూర్చొని ధ్యానం చేసేటప్పుడైనా మనస్సు ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్కి లోనవుతూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరి దగ్గరకో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి అని ఆలోచించద్దు. ఇక్కడ ఏంటి అంటే అభ్యాసం. అభ్యాసం అభ్యాసము కూడా ఒక యోగము. ఈ అభ్యాసం చేయడం వలన నువ్వు నన్ను చేరుతావు, నువ్వు నన్ను పొందుతావు, నువ్వు నన్ను సులభంగా తెలుసుకోగలవు, నా యొక్క ఆశీర్వాదాలకి నువ్వు అనుగ్రహ పాత్రుడివి అవ్వగలవు. అభ్యాస యోగయుక్తేనా చేతసా నా అన్యగామిన. పరమాత్ముడికి తెలుసు ఈ మనసు అటు ఇటు పోతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక సాధన ఎటూ పోనివ్వకుండా నా యందే దృష్టిని కేంద్రీకృతం చేసి చూడు, నీకెన్ని సత్ఫలితాలు కలుగుతాయి. నీ మనస్సులో ఎంత సుందరమైనటువంటి అలౌకిక దివ్య వాతావరణంతో కూడినటువంటి చక్కటి వైబ్రేషన్స్ ఉంటాయి. సమస్య వచ్చినా కూడా ఏమాత్రము బాధపడకుండా, కృంగి కుసించిపోకుండా ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్నల సందిగ్ధంలోకి వెళ్ళకుండా ఉండగలవు. చేతసాన అన్యగామిన పరమం పురుషం. పరమ పురుషుడు పరమాత్మ, దివ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారు పరమాత్మ. సో మనం ఎవరితో మన మనస్సు కేంద్రీకృతం అవుతుందో, కనెక్ట్ అవుతుందో, కమ్యూనికేట్ అవుతుందో
ఆ ఈశ్వరుని యొక్క వైబ్రేషన్స్ని మనం అనుభూతి చెందగలం. భక్త ప్రహ్లాదని కూడా మనం చూసినప్పుడు నిశ్చయ బుద్ధి విషయంతి, భగవంతుని యందు ప్రీతి బుద్ధి విషయంతి. అయితే ఇవి విన్నాము, శ్రవణంతో వీటిని సరిపెట్టకూడదు, అనుభవ వేద్యం కావాలి. దీనికోసం ఏది వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. గృహస్థంలో ఉంటూనే అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూనే మనస్సుతో మనం కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వగలము అన్న ప్రశ్న మనస్సులో కలిగినప్పుడు, ఈరోజు మన పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, రోజు మనం వీడియో కాల్ చేసి మాట్లాడతామా లేదా, ఫోన్ కాల్ చేసి మాట్లాడతామా లేదా, వాళ్ళతో కనెక్ట్ అవుతామా లేదా? కొన్నిసార్లు ఇలా అంటూ ఉంటాం కదా, ఇప్పటి వరకు నీకోసమే ఆలోచించాను, మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు వచ్చేసావు అంటే మన వైబ్రేషన్స్ రీచ్ అయ్యాయి కదా. అలాగే ఇక్కడ మనలో ఆ వైబ్రేషన్ ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి, తప్పకుండా అది సాధ్యమవుతుంది. పరమం పురుషం దివ్యం, ఎప్పుడైతే ఆ స్వరూపం మీద మన మనస్సుని పెడతామో, అభ్యాస యోగం చేస్తామో, పరమాత్ముడిని మనము చేరగలము. ఇక్కడ చేరడము అంటే మనస్సుతో ఆయనకి సమీపంగా ఉంటూ ప్రతి కర్మ చేస్తూ కర్మ యొక్క ప్రభావంలోకి, బంధనంలోకి చిక్కుకోకుండా ఆ ఆనందంతో కూడినటువంటి మగన అవస్థని పొందడము. సో ఇది ఎప్పుడైతే ఒక చక్కటి అలవాటు అవుతుందో, మనస్సు అనేటువంటి దానిలో కాన్షియస్లో ఇది ఎప్పుడైతే కలుగుతుందో ఎంత ఆనందంగా ఉంటుంది. దీన్నే ఏమంటారు అంటే బ్లిస్ఫుల్నెస్, పరమానందము. సో అది పరమాత్మ చెప్తున్నారు. అనన్య చేత సతతం యోగం, అనన్య చేత అంటే ఇంకా ఏది కూడా వేరే ఏ విషయమో కూడా ఆలోచించకుండా ఎప్పుడైతే నన్ను స్మరిస్తావో అప్పుడు నువ్వు ఆ ఆనందాన్ని పొందుతావు. సో కొన్నిసార్లు మనం ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పనులు చేసినా ఆనందం అనిపించదు. కొన్నిసార్లు ఏం చేసినా కూడా ఆనందంగా అనిపించదు. మరి ఇటువంటి ఆనందాన్ని పొందాలి అంటే పరమాత్మతో మన మనస్సుని, మన బుద్ధిని ఎప్పుడైతే లగ్నం చేస్తామో అప్పుడు ఆనందాన్ని పొందగలం. ఎందుకంటే సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, మనం ఎవరితో కనెక్ట్ అయ్యామో వాళ్ళ యొక్క ఎనర్జీస్ని మనం మనలో పొందగలం. సో మనం ఆ సర్వేశ్వరుడితో కనెక్ట్ అయ్యామనుకోండి, ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఈ చక్కటి ఆలోచన మనం మైండ్లో క్రియేట్ చేసామనుకోండి, నాకేంటి భయము, సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ నాకు తోడుగా ఉన్నారు, నన్ను నడిపిస్తూ ఉన్నారు, నేను ఆయన యొక్క ఛత్ర ఛాయలో ఉన్నాను, నా చుట్టూ ఆయన యొక్క రక్షణ వలయం ఉంది. ఇప్పుడు నా మనస్సు ఎంతో తేజోవంతంగా ఉంది, శక్తిశాలిగా ఉంది, నా బుద్ధి కూడా దివ్యంగా ఉంది, మంచి ఆలోచనలతో ఉంది, సత్ప్రవర్తనతో ఉంది. సో ఇలా కానీ మనం చింతన చేయగలిగితే ఎంత సంతోషం. అదే కదా భగవద్గీతలో వస్తుంది, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. ఏ విషయాల కోసం మనస్సులో పదే పదే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్ చింతన చేస్తామో, ఆలోచిస్తూ ఉంటామో, దానితో ఒక ఆసక్తి, ఒక అనురాగము, ఒక ప్రేమ, ఒక సంబంధము, దీంతోనే నేను ముడిపడి ఉన్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతాయి. సో మరి ఎప్పుడైతే అభ్యాస యోగ యుక్తేనా మనస్సుని అటు ఇటు పోనివ్వకుండా ఆయన మీద దృష్టి పెడితే ఇంకా ఆయనతోనే ఒక చక్కటి సంబంధము, తండ్రి రూపంలో, సద్గురు రూపంలో, సకుడి రూపంలో. ఇది భగవద్గీత మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చక్కటి లైఫ్ మేనేజింగ్ స్కిల్. దీనికోసం ఏది వదలాల్సినటువంటి అవసరం లేదు. కమల పుష్ప సమానంగా ఉండాలి. కమలము బురదలో ఉన్నప్పటికీ బురదను అంటనివ్వదు. దాని కాడను జస్ట్ ఇలా పైకి లేపి చూస్తే ఎక్కడా మీకు తేమ కనిపించదు. సైంటిస్టులు పరిశీలన చేసి మరీ చూశారు ఎలా ఈ కమల పుష్పం ఇలా ఉంది అని. దాని రూట్స్లోనే ఉంది ఆ సిస్టమ్. భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి సృష్టి. అయితే ఈరోజు మనం ఏమంటాం, టైం లేదు, టైం లేదు, టైం లేదు. సమయం ఎలా పోతుంది? మనకి నచ్చిన వాళ్ళతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్నాం, వాట్సాప్ మెసేజెస్ చేస్తున్నాం, మనం ఏం పని చేయట్లేదు, భోజనం తింటున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాము. సో ఎక్కడైతే ఇష్టం ఉంటుందో, ప్రీతి ఉంటుందో అక్కడ స్వతహాగానే ఆ కర్మ చేయడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కూడా మనం డెవలప్ చేసుకోగలం. సో మరి ఎప్పుడైతే దీనిలో ఉన్నటువంటి ఆనందాన్ని తీసుకోగలమో, అన్ని రకాల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా
మనం ఎదుర్కోగలం. ఈ పవర్ని మనం పరిస్థితులు వచ్చినప్పుడు వినియోగించాలి. సో ఇంకా చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, ఈ కలియుగి వాతావరణంలో, ఇటువంటి ప్రపంచంలో ఇటువంటి యోగం చేయటము, ఇటువంటి జ్ఞానం వినడము జరగదు, చాలా కష్టం. సో మనస్సుకి ఎప్పుడైతే ఒకసారి మనం ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చామో, ఈ బిలీఫ్ సిస్టమ్ ఇచ్చామో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే ఉండి కరెక్ట్ అని మన నమ్మకాన్ని బాగా అఫీమ్ చేశారనుకోండి, ఇక అంతే, మనమేమి ఇంట్రాస్పెక్షన్ చేసుకోమో ఇక అటువంటి మాటలే వస్తాయి. సో ఇక్కడ పరమాత్మ తనని ఎలా పొందాలో ఆ సులభమైనటువంటి పద్ధతిని, ఎలా నిత్యము స్మరించాలో అటువంటి సులభమైనటువంటి పద్ధతిని మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారనమాట. ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం, ఎన్నో విన్నాము. సో ఎప్పుడైతే మనం ఈ సంస్కారాన్ని అలవాటు చేసుకుంటామో చాలా సంతోషంగా ఉండగలం. సో సత్కర్మలు చేయగలం, మన భాగ్యాన్ని మార్చుకోగలం, మన జీవితాన్ని వండర్ఫుల్గా చేసుకోగలము. మనకి అర్జునుడిని చూపిస్తారు. అర్జునుడు ఒక్కడే భగవద్గీత యొక్క శ్రవణం చేసినట్లుగా చూపిస్తారు. ఎందుకు అక్కడ అర్జునుడిని మాత్రమే చూపించారు? అక్కడ మనకి అంతకంటే ముందు ఒక విషయం ఉంది. అందరినీ పిలిచి ద్రోణాచార్యుడు అడుగుతాడు, నీకేం కనిపిస్తుంది అంటే అందరూ చెట్టు కనిపిస్తుంది, పుట్ట కనిపిస్తుంది, కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, రెమ్మలు కనిపిస్తున్నాయి, పక్షి కనిపిస్తుంది అని చెప్తారు. కానీ అర్జునుడు మాత్రం ఇవన్నీ చెప్పడు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కోసం వర్ణన చెయ్యడు. అర్జునుడు ఏమంటాడు, నాకు పక్షి యొక్క కంటి గుడ్డులో ఉన్నటువంటి ఆ సొన, నేను ఏ లక్ష్యం చేరాలో, ఏ టార్గెట్ చేరాలో, ఎక్కడ బాణం వేయాలో అది మాత్రమే నాకు కనిపిస్తుంది. అంటే మనలో కూడా ఏ లక్ష్యాన్ని నేను పొందాలి, ఏ ఆశయాన్ని నేను పొందాలి, ఈ జీవితంలో నేను వచ్చింది ఈ వస్తు వైభవాలని ప్రోగు చేసుకొని వెళ్ళిపోవడమేనా, లేకపోతే నేను ఇంకేమైనా చేయాల్సింది ఉందా? ఎందుకంటే మనకి తెలుగులో కూడా ఉంది కదా, లక్షాధికారైన లవణమన్నమే కానీ కొంగు బంగారము మింగబోడు అని. ఆస్తులు కూడబెట్టి అది దొంగల పాలు అవుతుందో దొరల పాలు అవుతుందో, తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వరు వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కానీ కొంగు బంగారం ఏమీ మృంగబోడు అని. ఇటువంటివి విన్నప్పుడు మన మైండ్లో ఇవన్నీ స్ట్రైక్ అయ్యి, నేను అన్నీ చేస్తూనే సంపాదన చేయాలి, ధనాన్ని ఆర్జన చేయాలి, కుటుంబ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టాలి. కానీ ఎలా చక్కబెట్టాలి? ఎవరి స్మృతిలో ఉండి చక్కబెట్టాలి, ఎవరి ఛత్రఛాయలో ఉండి మనం చక్కబెడితే ఈ జీవితాన్ని మనము చక్కగా చేసుకోగలము అని పరమాత్మ మనకి ఇంత గొప్పగా వివేచనతో కూడినటువంటి చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. సాధనతోనే మనం ఏదైనా కూడా సాధ్యం చేసుకోగలము. For more videos like this, subscribe Big TV channel.